శుద్ధమైన త్రాగునీటిని ప్రజలకు అందించడమే ప్రభుత్వం లక్ష్యం. పొలం పిలుస్తోంది పోస్టర్ ని ఆవిష్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. శుద్ధమైన త్రాగునీటిని ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముందుకు సాగుతున్నట్లుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు త్రాగడానికి మంచినీరు అందిస్తాను అని ఇచ్చిన మాట ప్రకారం శుద్ధమైన మంచినీటిని ప్రజలకు అందించడమే లక్ష్యంగా చేస్తున్నానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో రామచంద్రపురం మండలంలో పివిపురం పంచాయతీ బలిజపల్లి గ్రామంలో కమ్మకండ్రిగ పంచాయతీ మిట్టూరు ఏఏడబ్ల్యూ కాలనీలో సిసి రామాపురం పంచాయతీలలో మంగళవారం వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఉమ్మడి పార్టీ కార్యకర్తలు మేళతాళాలతో స్వాగతం పలికి శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. వేద పండితులు వేద మంత్రాలు వర్లిస్తూ పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. జై నాని జై జై నాని అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ సర్వ ప్రాణులకు నీరు జీవనాధారమని చెప్పారు. కలుషితమైన నీటిని తాగి ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నట్లుగా తెలియజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి పథకాలను ఆధునిక సాంకేతికతతో ఏర్పాట్లు చేయనున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. పొలం పిలుస్తోంది పోస్టర్ ని ఆవిష్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే రామచంద్రపురం మండలం రామాపురం పంచాయతీలో జరుగు పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. అధికారులు, కూటమి పార్టీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అధికారులతో కలిసి పొలం పిలుస్తుంది పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాబు
మీరు అడగల ఇంట్లోనే పసుపు ఉంది జై జగన్